మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అధికారం పోగానే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే పిచ్చి ఎక్కినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసిన తప్పులకు కేటీఆర్ జైలుకు వెళ్లేలా కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళ మీద నేనేం మాట్లాడాలి, జాలిపడాలి తప్ప. అదే అసలు ఆయన మీద జాలిపడడం తప్ప ఏం మాట్లాడుతుంది చెప్పండి. పాపం ఏం మాట్లాడనో అర్థమవుతుంది. నేనే చెప్తా ఉన్నాను, ధరణిలో 2 లక్షల కుంభకోణం ఉందని చెప్పి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కుంభకోణము. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ మీరు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నువ్వు ఏదైనా తీసుకో, యావత్ రాష్ట్రంలో వారు చేయని కుంభకోణం లేదు, వాళ్ళు దోచుకున్నటువంటి స్థానం లేదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ దాచుకొని ఈరోజు పదవి పోయిన తర్వాత ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడటము, ఇది కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం జైలు కన్నా ఎర్రగడ్డ పెట్టరని చెప్పేసి వాళ్ళు